ఎన్ని ప్రమాదాలు జరిగినా ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవడం లేదు. పురాతన భవనాల్ని నేలమట్టం చేయాలన్న ఆదేశాలు ఆచరణకు నోచుకోవడం లేదు. 19 మందిని పొట్టన పెట్టుకున్న సిటీ లైట్ ఘటన మరొక ముందే సికింద్రాబాద్ మౌలాలిలో మరో గోడ కూలింది. 6 ప్రాణాలు కోల్పోయారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఎప్పట్లాగే సర్కారు మృతులకు 8.5 లక్షలు పరిహారం ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సికింద్రాబాద్ మౌలాలిలోని ఓ పురాతన గోడ కూలి 6 దుర్మరణం చెందారు. ఒకరిని సహాయక సిబ్బంది రక్షించారు. మరొకరు ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు. వీరంతా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు. మౌలాలి ఎంజే కాలనీలో నూతనంగా ఓ ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు ఇక్కడకు వచ్చారు. పద్మ, మహదేవన్ వారి పిల్లలు అనిల్, శివ, మరో కుటుంబంలోని వెంకటయ్య, పద్మ వారి పిల్లలు చింటూ, లిల్లీ పాత ప్రహరీని ఆనుకుని ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. 2 రోజుల నుంచి ఏకధాటిన కురుస్తున్న వర్షంతో ప్రహరీ గోడ కూలి గుడిసెలపై పడింది. 2 కుటుంబాలకు చెందిన 6 అక్కడికక్కడే మృతి చెందగా 2 చిన్నారులు లిల్లీ, చింటూ బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రమాద స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది సడన్ గా రాత్రి వర్షాలు, అంటే బేసిక్ గా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి వస్తున్న కంటిన్యూస్ వర్షాలు, అలాగే లోపల కూడా బిల్డరు ఎర్త్ డంప్ చేసి లెవెల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ లోకల్ గా చూస్తుంటే ఈ 2 కాంపౌండ్ అయ్యి వాల్ ఒక సైడ్ మనకి కొలాప్స్ అయ్యింది. సో దాని కింద అన్ఫార్చునేట్లీ 2 ఫ్యామిలీస్ గుడిసెల్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ ఇక్కడ ఉన్నారు అని ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు. సో దాని మీద ఈ వాల్ పడడం వలన ఒక ఫ్యామిలీ కంప్లీట్ గా చనిపోయారు, 4 ఫ్యామిలీ మెంబర్స్. ఇంకో ఫ్యామిలీలో పేరెంట్స్ చనిపోయారు, 2 పిల్లలు రెస్క్యూ చేయగలిగాము. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి రఘువీర ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు 8,50,000 పరిహారం అందిస్తామని రఘువీర ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. ఆ చనిపోయినటువంటి ఆ 4 సంబంధించి ఇది ఎక్స్గ్రేషియా, ఆపద్బంధు, జిహెచ్ఎంసీ వారు ఇచ్చేటువంటిది, లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చేది, ఇవన్నీ కలిపి 8.5 లక్షల రూపాయలు వాళ్ళ తండ్రి గారికి చెక్కుల రూపేణా వాళ్ళకి వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరో కుటుంబంలో తల్లి తండ్రి ఏదైతే చనిపోయినారో వాళ్ళ పిల్లలకు 6.5 లక్షల రూపాయలు, ఆ పిల్లల